హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనకి క్వశ్చన్ నెంబర్ 648 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి రీప్లేస్ వర్డ్స్ అనమాట. అంటే వాడు ఎలా ఇస్తున్న ఇన్పుట్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఈ క్వశ్చన్ అర్థమైపోతుంది. ఇదంతా అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు డిక్షనరీ అని చెప్పేసి ఒక లిస్ట్ ఇస్తున్నాడు. అందులో మనకి క్యాట్, బ్యాట్, ర్యాట్ అని చెప్పి 3 వర్డ్స్ ఇచ్చాడు. అండ్ దీంతో పాటు మనకి సెంటెన్స్ ఒకటి ఇస్తున్నాడు. ఓకే, మనకి ఇచ్చేది ఏంటి? 2, ఒకటి డిక్షనరీ, ఇంకొకటి సెంటెన్స్ అనమాట. సెంటెన్స్ ఏంటి? ద క్యాటిల్ వాస్ ర్యాటిల్ బై ద బ్యాటరీ అన్నాడు. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ద క్యాట్ వాజ్ ర్యాట్ బై ద బ్యాట్. మీకు ఎక్కడ అర్థమైపోవాలి. సో అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తే చూడు. సో ఇక్కడ చూడు, ఈ సెంటెన్స్ ఉంది కదా, ఈ సెంటెన్స్లో మనకి ఈ డిక్షనరీలో కొన్ని వర్డ్స్ ఇచ్చి చూసారా. సో ఇవి ఎక్కడన్నా ఏదన్నా వర్డ్కి ప్రీఫిక్స్ అయింది అనుకో. అంటే ఇప్పుడు క్యాట్లు అన్న దాంట్లో స్టార్టింగ్ ప్రీఫిక్స్ ఏంటి? క్యాట్. ఈ క్యాట్ అనేది ఎక్కడ ఉంది? డిక్షనరీలో ఉంది. మ్యాచ్ అయింది కదా. సో ఈ వర్డ్ కంప్లీట్గా ఇందులో ఉంది కాబట్టి ఈ క్యాట్లు అన్న వర్డ్ రిమూవ్ చేసేసి క్యాట్ పెట్టాలి ఇంకో. అందుకే ఇక్కడ అవుట్పుట్లో చూడు, ది క్యాట్ అని వచ్చింది. తర్వాత వాజ్ ర్యాటిల్డ్. ర్యాటిల్డ్ అంటే ఇందులో మనకి ప్రిఫిక్స్ అంటే ర్యాట్. ఈ ర్యాట్ అన్న వర్డ్ మనకి డిక్షనరీలో ఉంది. ఏం చేయాలి? ఈ ర్యాటిల్డ్ అన్న వర్డ్ రిమూవ్ చేసి ర్యాట్ పెట్టాలి. ఇంకో అవుట్పుట్లో చూడు, ర్యాట్ పెట్టాడు. నెక్స్ట్ బై ద బ్యాటరీ. సో బ్యాటరీలో బ్యాట్. ఆల్రెడీ మనకి బ్యాట్ అనేది ఇక్కడ ఇంకో ఇన్పుట్లో ఉంది, డిక్షనరీలో ఉందన్నమాట. సో ఏం చేస్తున్నాం? బ్యాటరీ రిమూవ్ చేసి దాని ప్లేస్లో బ్యాట్ అనే వర్డ్ పెట్టాలి. ఇంకో లాస్ట్లో బ్యాట్. సో అవుట్పుట్ ఏమైంది? మొత్తం ద క్యాట్ వాజ్ ర్యాట్ బై ద బ్యాట్. సో ఇలా మనం అవుట్పుట్ అయితే రిటర్న్ చేయాలి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఎందుకు మీడియంలో ఇచ్చాడు నాకు అర్థం కాలేదు, బట్ వెరీ సింపుల్ అనమాట. సో ఫస్ట్ నేను నార్మల్ వేలో రాసాను, తర్వాత ట్రై అప్రోచ్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఈ సెంటెన్స్ ఉంది కదా, సెంటెన్స్ నేను స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నా. సో సింపుల్గా వర్డ్స్ ఈక్వల్ టు సెంటెన్స్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని చెప్పక మనకు ఒక ఫంక్షన్ ఉంది తెలుసు కదా. ఏమవుతుంది ఇప్పుడు? మనకి ఇక్కడ చూడు, డిక్షనరీలో క్యాట్, బ్యాట్, ర్యాట్ ఎలా సెపరేట్ అయ్యాయో ఈ సెంటెన్స్ అంతా కూడా మనకి స్పేస్ సెపరేటెడ్గా, అంటే ది అన్నది ఒక వర్డ్, క్యాట్లు అనేది ఒక వర్డ్, వజ్ అనేది ఒక వర్డ్, ర్యాటిల్ అనేది ఒక వర్డ్, బై అనేది ఒక వర్డ్, అలా మనకి ప్రతి వర్డ్ స్ప్లిట్ అయిపోతుంది. అర్థమైందా? సో ఎలా ఉంటుందంటే, ఇంకో కామెంట్ పెడుతున్నాను. ది అనే ఒక వర్డ్, క్యాట్లు అనేది ఒక వర్డ్, వజ్ ర్యాటిల్డ్ బై ద బ్యాటరీ. ఇవన్నీ ఇలా ఇంకో నేను దీకి రాస్తున్నాను చూసారా, ఇలాగా కొటేషన్స్. ఇవన్నీ స్ట్రింగ్సే. స్ట్రింగ్ వేలో ఉంటుంది. ఇలా కొటేషన్స్ ఉంటాయి. నేను జస్ట్ రాయలేదు, మీకు ఎలా స్ప్లిట్ అవుతుందో చూపిస్తాను అంతే. సో ఇక్కడ చూడు, నేను ఏం పెట్టాను? బ్రాకెట్స్ పెట్టా. అంటే ఇది వర్డ్స్ అనేది ఒక లిస్ట్ అనమాట. స్ప్లిట్ ఆఫ్ వాడినప్పుడు లిస్ట్ని కన్వర్ట్ చేసేసి ప్రతి దాన్ని స్ప్లిట్ చేసి అందులో పెట్టేస్తుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ లూప్ రాద్దాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ వర్డ్స్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్నిసార్లు మనకి లూప్ అయితే రన్ చేయమంటున్నా. రన్ చేసేటప్పుడు ఏం చేద్దాం అంటే, మనం ప్రతి వర్డ్ సెలెక్ట్ చేద్దాం. వర్డ్ ఈక్వల్ టు వర్డ్స్ ఆఫ్ ఐ. సో ఐ అనేది ఏంటి? 0 నుంచి లెన్ ఆఫ్ వర్డ్స్ దాకా వెళ్తుంది. సో ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క అడ్రస్కి ఒక్కొక్క వర్డ్ వస్తూ ఉంటుంది మన దగ్గర. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటే, నేను ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 to లెన్ ఆఫ్ వర్డ్. ఇక్కడ చూడు, లెన్ ఆఫ్ వర్డ్స్ కాదు, లెన్ ఆఫ్ వర్డ్. మనం సెలెక్ట్ చేసిన వర్డ్. ఓకే, వర్డ్ ప్లస్ 1. ఇక్కడ దాకా వెళ్తున్నా. ఎందుకు ఇలా వెళ్తున్నాం ఏంటో మీకు ఆల్రెడీ క్లారిటీ వస్తుంది. నేను ఇక్కడ 1తో ఎందుకు స్టార్ట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడు, మనం ప్రీఫిక్స్ సెలెక్ట్ చేద్దాం. ప్రీఫిక్స్ ఈక్వల్ టు వర్డ్ ఆఫ్ జే. ఇలా నేను ఏం చేశాను? ఎక్కడ దాకా సెలెక్ట్ చేశాను? జే ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా సెలెక్ట్ చేశా. అదేంటి బ్రో, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు అంటే, కరెక్ట్గా చూడు, చాలా ఈజీ థింగ్. సో ఇంకో టీహెచ్ఈ వచ్చిందా? ఫస్ట్ ఐటరేషన్లో మనకి ఈ వర్డ్ అన్నది కౌంట్ పెడుతున్నా చూడు, టీహెచ్ఈ అనమాట. ఓకే, సో లెన్ ఆఫ్ వర్డ్ ఎంత? 3. సో లాస్ట్ దాకా వెళ్ళమంటున్నాం. ఓకే, ఇది అయిన తర్వాత ఇక్కడ ఏంటో చూడు, ప్రీఫిక్స్ ఈక్వల్ టు వర్డ్ ఆఫ్ జే అన్న. జే ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇదిగో ఇక్కడ నుంచి 0 పొజిషన్ నుంచి 1 దాకా అన్న, అంటే ఈ లాస్ట్ దగ్గర పోతుంది కాబట్టి టీ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఐటరేషన్లో మనకి ఈ జేలు, ఈ లూప్, ఇన్నర్ లూప్, మనకి ఫస్ట్ ఐటరేషన్లో ప్రీఫిక్స్ అనేది జే. ఇప్పుడు సింపుల్గా ప్రీఫిక్స్ వచ్చిన తర్వాత ఇఫ్ ప్రీఫిక్స్ ఇన్ డిక్షనరీ. డిక్షనరీ నుండి ఏం చేయాలి మనం? సింపుల్గా మనం ఏంటి? వర్డ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ప్రీఫిక్స్ అనాలి. అయిపోయిన తర్వాత ఇక్కడతో మనం బ్రేక్ చేసేయచ్చు అనమాట. సో అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇంకో టీ వచ్చింది. సో టీ అన్నది డిక్షనరీలో లేదు. ఇక్కడ చూడు, ఎక్కడన్నా సింగిల్గా టీ అనేది ఉందా? లేదు. ఓకే, ఇక్కడ మనం స్కిప్ అయిపోతుంది. ఇది ఈ లూప్ అయిపోయింది ఇక్కడతో. ఫస్ట్ ఐటరేషన్ అయింది. నెక్స్ట్ ఐటరేషన్లో టీహెచ్ దాకా సెలెక్ట్ అవుతుంది. ప్రీఫిక్స్ అనేది టీహెచ్, అది కూడా లేదు. నెక్స్ట్ టీహెచ్ఈ మొత్తం సెలెక్ట్ అవుతుంది, అది కూడా మనకి ఇందులో లేదు. ఈ ఐటరేషన్ అయిపోతుంది, అంటే ఇది ఈ లూప్ కంప్లీట్ అయిపోతుంది. వర్డ్స్లో టీహెచ్ఈ అలానే ఉంటుంది. నెక్స్ట్ క్యాట్లు వచ్చింది. క్యాట్లు వచ్చినప్పుడు లోపల ఫర్ లూప్లో ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ చేంజెస్ జరుగుతాయి. కరెక్ట్గా చూడండి. ఇప్పుడు మనకి క్యాట్లు ఉంది. సో ఫస్ట్ ఐటరేషన్లో మనకి సి సెలెక్ట్ అవుతుంది.
చెక్ చేస్తాం. సి అన్న వర్డ్ సింగిల్గా ఏదైనా ఉందా ఇందులో డిక్షనరీలో? లేదు కదా. నెక్స్ట్ సిఏ సెలెక్ట్ అవుతుంది. ఎక్కడ ప్రీఫిక్స్లో సిఏ సెలెక్ట్ అవుతుంది. సిఏ ఉందా? లేదు. ఓన్లీ సిఏ లేదు. సిఏటి ఉంది కానీ సిఏ లేదు మన డిక్షనరీలో. సో లేదు కాబట్టి ఇది ట్రూ అవ్వదు. నెక్స్ట్ అడ్రస్లో మనకి సిఏటి వస్తుంది. సిఏటి వల్ల ఎక్కడ ఉంది? డిక్షనరీలో మనకి ఒక వర్డ్ అయితే ఉందన్నమాట. సో ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను, వర్డ్స్ ఆఫ్ ఐ ఏదైతే వర్డ్ సెలెక్ట్ చేసామో, క్యాట్లు అన్న వర్డ్ సెలెక్ట్ చేస్తాం కదా. సో దాని ప్లేస్లోకి వెళ్ళి దాన్ని క్యాట్లు అన్న వర్డ్ ప్లేస్లో మనం ఈ ప్రీఫిక్స్ ఏదైతే ఉందో మనం సెలెక్ట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ దాన్ని రీప్లేస్ చేసేస్తున్నాం. డైరెక్ట్ వర్డ్స్లో క్యాటిల్ దగ్గరికి వెళ్ళి దాన్ని రిమూవ్ చేసి ప్రీఫిక్స్ అప్డేట్ చేసేస్తున్నాం. ప్రీఫిక్స్ ఏంటి? క్యాట్. దాన్ని అప్డేట్ చేసేస్తున్నాం కదా. సో వర్డ్స్లో ఈ క్యాటిల్ అన్నది క్యాట్ కింద అప్డేట్ అయిపోయింది. ఓకే. సో ఇలా ఉన్న ఈ స్ప్లిట్ చేసిన వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో ఈ క్యాటిల్ దగ్గరికి వెళ్ళి మనం క్యాట్ అన్న వర్డ్తో రీప్లేస్ చేస్తున్నాం. అయిపోయిందా? నెక్స్ట్ వజ్ వస్తుంది. వజ్ మనం ఎన్ని పార్ట్స్ కింద చెక్ చేస్తున్నా ఇందులో లేదు కాబట్టి వజ్ అలానే ఉండిపోతుంది, ఏం మారదు. తర్వాత ర్యాటిల్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ర్యాట్ ఉంది కదా. సో ఇక్కడ ఈ ట్రూ అవుతుంది. తర్వాత అప్డేట్ చేసేస్తాం. ఇది కాస్త ఏమవుతుంది? ర్యాట్ అవుతుంది. తర్వాత బై వచ్చింది. బై అలాగో లేదు కాబట్టి అప్డేట్ అవ్వదు, అది అలాగ ఉండిపోతుంది. మళ్ళీ టీహెచ్ఈ సేమ్ ఇందాకలాగే ఇదేమీ అప్డేట్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెక్ చేసాం టీహెచ్ఈకి. ఇందులో లేదు కాబట్టి అప్డేట్ అవ్వదు ఏమి. తర్వాత బ్యాటరీలో బ్యాట్, ఈ బ్యాట్ అన్న వర్డ్ ఉంది కాబట్టి డిక్షనరీలో ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, వర్డ్స్ ఆఫ్ ఐ దగ్గరికి వెళ్ళి అంటే దీని దగ్గరికి వెళ్ళి దీన్ని బ్యాట్ కింద అప్డేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? వర్డ్స్లో మనకి ద క్యాట్ వాజ్ ర్యాట్ బై ద బ్యాట్. అవుట్పుట్ అదే కదా కావాలి. బట్ ఇలా లిస్ట్గా కాకూడదు, అంటే లైక్ లిస్ట్ కింద రిటర్న్ చేయకూడదు. మనం ఇలా ఒక సెంటెన్స్ కింద రిటర్న్ చేయాలి. దానికి మనం ఏం చేయొచ్చో తెలుసా? రిటర్న్ మనకి జాయిన్ అని చెప్పి ఒకటి చెప్పాను మీకు ఆల్రెడీ, పైథాన్ సిరీస్లో కంప్లీట్ అయిపోయింది. సో ఇలా స్పేస్ ఇచ్చేసి డాట్ జాయిన్ ఆఫ్ వర్డ్స్. ఓకే. సో ఇలా స్పేస్ సెపరేటెడ్గా ఈ వర్డ్స్లో అన్ని వాటిని యాడ్ చేసామంటున్నా. ఏమవుతుంది? అప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇలా ఒక సింగిల్ సెంటెన్స్ కింద యాడ్ అయిపోతాయి. ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను, మీకు మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ చేద్దాం. సో అర్థమైంది అనుకుంటున్నా ఈ అప్రోచ్. సో ఇది చాలా ఈజీ. సేమ్ ఇలాగే మనం ట్రై అప్రోచ్ చేద్దాం. ట్రైలో మనం ఏంటంటే ఈ ఇచ్చిన డిక్షనరీ ఏదైతే ఉందో సో దాన్ని ట్రైలోకి యాడ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. సో ఇక్కడ చూడు చాలా పెద్ద ఇన్పుట్ ఇచ్చాడు, అందుకని చెప్పి మనకి టీఎల్ఏ వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఇన్పుట్ ఇచ్చాడు. ఏదో హ్యాకర్ డెస్క్టాప్ నుండి వచ్చేసారా, సేమ్ అలా కనిపిస్తుంది. సో చాలా పెద్ద ఇన్పుట్ ఇచ్చాడు. సో అందుకని చెప్పి మనకి టీఎల్ఏ వచ్చిందనమాట. ఓకే. ఆల్మోస్ట్ 130లో 126 కేసెస్ అంటే పాస్ అయినాయి. ఇది ఉండిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇంకా బాగా సాల్వ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, ట్రై అప్రోచ్ యూస్ చేయొచ్చు అనమాట. అండ్ బై ద వే టాపిక్స్ ఇచ్చలేదు కదా, ఇంకో అరే హ్యాష్ టేబుల్ స్ట్రింగ్ ట్రై అనమాట. ఇది నార్మల్ ఇటరేటివ్ అప్రోచ్ ఇది. అండ్ ఈ కోడ్ ఒక టైం కాలం వచ్చేసి ఆఫ్ n ఇంటూ ఎల్ అనమాట. n అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్ అండ్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ఈచ్ వర్డ్ అనమాట. ఓకే. అండ్ స్పేస్ కాంప్స్ వచ్చేసి ఆఫ్ డి ప్లస్ ఎన్. డి అంటే డిక్షనరీలో ఉన్న వర్డ్స్ అండ్ అలాగే n వచ్చేసి టోటల్ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్. ఓకే. సో ఇది ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్స్. ఇప్పుడు మనం ట్రై అప్రోచ్ అయితే చేద్దాం. సో యాజ్ యూజువల్గా మనం ఏం చేద్దాం, ఫస్ట్ ట్రై నోడ్ కావాలి కదా. సో ట్రై నోడ్ ఆఫ్ ఇనిట్ __ సెల్ఫ్ డాట్ చిల్డ్రన్ ఈక్వల్ టు ఒక సెట్ తీసుకోవాలి. అండ్ అలాగే దీంతోపాటు సెల్ఫ్ డాట్ ఈజ్ ఎండ్ అని చెప్పేసి ఫాల్స్ అని తీసుకోవాలి. ఇది ఒక నోడ్లో ఉండాల్సిన థింగ్స్ అనమాట. ఇప్పుడు రీప్లేస్ వర్డ్స్లో ఏం చేద్దామంటే వాడు డిక్షనరీలో ఇచ్చిన ప్రతి వర్డ్ని మనం యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను రూట్ అని చెప్పి తీసుకుని ట్రై నోడ్ ఆఫ్ అంటున్నా, ఒక రూట్ నోడ్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, డిక్షనరీలో ఉన్న ప్రతి వర్డ్ని మనం ఈ రూట్కి చైల్డ్ కింద యాడ్ చేసుకోవాలన్నమాట. ప్రతిదాన్ని సింపుల్గా ఫర్ వర్డ్ ఇన్ డిక్షనరీ ప్రతి వర్డ్ మీద యాడ్ అయ్యి ఇప్పుడు నోడ్ అని చెప్పి రూట్ యొక్క కాపీ తీసుకుందాం. రూట్ అని చెప్పి తీసుకున్నా. ఓకే. లేదా మనం ఇంకా క్లారిటీగా ఉండడం కోసం రూట్ నోడ్ అనుకుందాం, ఇంకా క్లియర్గా ఉంటుంది. రూట్ నోడ్ యొక్క కాపీని నోడ్లో కాపీ చేసుకున్నాం, నోడ్ అన్న వేరియబుల్లోకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్సర్ట్కి మనం కోడ్ తెలుసు కదా ఎలా రాస్తాము, సేమ్ అదే అనమాట. సో ఇదిగో ఫర్ క్యార్ ఇన్ వర్డ్ అంటున్నాం. సో ప్రతి వర్డ్ వస్తుంది కదా డిక్షనరీలో. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ వచ్చింది అనుకో. సో ఫర్ క్యార్ ఇన్ వర్డ్ అంటే ఈ ఇందులో ఉన్న ప్రతి దాని మీద ఎడిట్ అవుతున్నాం. సో ఎడిట్ ఏం చేస్తున్నాం, చైల్డ్ కింద లేకపోతే అక్కడికి వెళ్ళి క్రియేట్ చేసి ట్రై నోడ్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ నోడ్ మూవ్ అవుతున్నాం. లాస్ట్లో ఏం చేస్తున్నాం, ఈ టీ దగ్గర నోడ్ డాట్ ఈజ్ అండ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టుకుంటున్నాం అనమాట. ఈ వర్డ్ ఉందని చెప్పి లాస్ట్లో అప్డేట్ చేసుకుంటున్నాం. ఇది ఇన్సర్ట్ కోడ్. ఓకే. వాడు ఇచ్చిన ప్రతి వర్డ్ని డిక్షనరీ ఇచ్చిన ప్రతి వర్డ్ని మనం సింపుల్గా ట్రైకి యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ మనం ఏం చేయాలి, ఆ ప్రీఫిక్స్ ఉందనుకో దాన్ని చెక్ చేసి మనం అప్డేట్ చేయాలన్నమాట. ఇందాకలాగే
సో చిన్న చేంజ్ ఉంటుంది అంతే. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనం వర్డ్స్ ఈక్వల్ టు సెంటెన్స్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అంటున్నా. ఏమవుతుంది, ఇందాక ఆల్రెడీ చెప్పండి ఇది చేస్తే ఏమవుతుందో, ప్రతి వర్డ్ స్ప్లిట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాను చూడు, చాలా సింపుల్ థింగ్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ వర్డ్స్. ఇలా రాసిన తర్వాత వర్డ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఫైండ్ వ్యాలిడ్ వర్డ్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ ఐ అన్న. బ్రో అదేంటి బ్రో అలాంటి ఫంక్షన్ లేదు కదా అంటే, ఎస్ అది లేదు, ఇప్పుడు మనం రాద్దాం ఓకేరా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను సింపుల్గా ఫస్ట్ ట్రైలోకి ఆడిచ్చిన డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వాడిచ్చిన సెంటెన్స్ స్ప్లిట్ చేసుకుని అటెడ్ అవుతున్నాను. సో ఈ ఐటెడ్స్లో ఏం చేస్తున్నాను చూడు, వర్డ్స్ ఆఫ్ ఐ ప్లేస్లో మనం అప్డేట్ చేయాలి కదా. ఇప్పుడు వర్డ్స్ ఆఫ్ ఐ అంటే క్యాటిల్ సెలెక్ట్ అయింది, దాని ప్లేస్లో మనం అప్డేట్ చేయాలి, క్యాట్ అనేది అప్డేట్ చేయాలి. సో సింపుల్గా ఈ ఫంక్షన్ పాస్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ పని ఏంటి, ఆ వర్డ్ ఉందనుకో, ఏంటి ఈ క్యాట్లు అన్న దాంట్లో క్యాట్ అన్న వర్డ్ ఉంది కదా, సో ఇలా ఉందనుకో, ఇది పాస్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాం, వర్డ్స్ ఆఫ్ ఐ పాస్ చేస్తున్నాం ఓకేనా. వర్డ్స్ ఆఫ్ ఐ పాస్ చేస్తున్నాం అంటే క్యాటిల్ పాస్ చేస్తున్నాం. సో క్యాటిల్ అన్న దాంట్లో ప్రీఫిక్స్ క్యాట్ అనేది ఆల్రెడీ డిక్షనరీలో ఉంటే ఈ ఫంక్షన్ పని ఏంటి, ఈ ప్రీఫిక్స్ని రిటర్న్ చేయాలి. ఒకవేళ ఈ వర్డే లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ది ఉంది, ఫస్ట్ వర్డ్ టీహెచ్ఈ ఉంది, సో టీహెచ్ అని డిక్షనరీ లేదు, అటువంటి కేసులో ఏం చేయాలి, టీహెచ్ని రిటర్న్ చేయాలి. ఓకే, క్యాట్లు అనే వర్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ ప్రీఫిక్స్ అనేది డిక్షనరీలో ఉంది కాబట్టి ఈ వర్డ్ రిటర్న్ చేస్తుంది, దీని బదులు ఇది రిటర్న్ చేస్తుంది. సేమ్ అలాగే ర్యాటిల్ ఉందా, ర్యాటిల్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ర్యాట్ అన్న వర్డ్ ఉంది, సో ర్యాట్ అన్న వర్డ్ ఈ ర్యాటిల్ అన్న దాంట్లో ప్రీఫిక్స్గా ఉంది కాబట్టి దీన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ బై ఉంది, బై అన్నది అసలు డిక్షనరీలో లేదు, సో అటువంటి కేసులో ఏం రిటర్న్ చేస్తుంది, బై అన్న వర్డ్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా చిన్న ఫంక్షన్, ఇది మనం రాద్దాం. అండ్ దీనికన్నా అంటే లైక్ ఆ ఫంక్షన్ రాసే ముందు మనం సింపుల్గా రిటర్న్ చేసేది కూడా రాద్దాం. ఇందాకలాగే రిటర్న్ ఇలా స్పేస్ స్ట్రింగ్ చేసుకుని జాయిన్ ఆఫ్ వర్డ్స్, ఎందుకంటే ఇందులో మనం అప్డేట్ చేసేస్తాం కదా, ఇంకా వర్డ్స్ ఆఫ్ ఐ అన్న ఇందులో అప్డేట్ చేసేస్తాం. ఎక్కడ వచ్చినా ప్రతి వర్డ్ని ఆ వర్డ్ ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి క్యాట్ అనే వర్డ్ పాస్ చేస్తాం, ఇక్కడ రిటర్న్ వస్తుంది క్యాట్ వస్తుంది, దాన్ని ఎక్కడ అప్డేట్ చేయమంటున్నాం, వర్డ్స్ ఆఫ్ ఐ అంటున్నాం, అంటే దీని ప్లేస్లోనే అప్డేట్ చేసేయమంటున్నాం అంతే ఓకేనా. సో ఇప్పుడు దీనిపైన రాస్తాను అనమాట నేను, ఇదిగో డెఫ్ ఫైండ్ వ్యాలిడ్ వర్డ్ రాసి దీనికి మనం ఏం పాస్ చేస్తున్నాం, వర్డ్ని పాస్ చేస్తున్నాం కదా. సో సింపుల్గా వర్డ్ని తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, రూట్ నోడ్ని కాపీ చేసుకుందాం. సో నోడ్ ఈక్వల్ టు రూట్ నోడ్ అన్న. ఓకే, ఇది కొంచెం ఇలా పైకి పడతాం, లేదంటే మీకు క్లియర్గా ఉంటుంది. తర్వాత నేను ఏం చేస్తాను, ప్రీఫిక్స్ అని చెప్పి ఒక వాల్యూ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నా. ఇప్పుడు దీని కింద ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ నుంచి మనం సింపుల్ చెక్ చేసుకోవడమే, ఫర్ బ్రాస్ చెక్ చేసుకోవడమే. ఫర్ క్యార్ ఇన్ వర్డ్ మనం పాస్ చేసిన వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ వర్డ్ ఏమొస్తుంది, టీహెచ్ఏ వస్తుంది కదా. సో ఇదిగో, సో ఫర్ క్యార్ ఇన్ వర్డ్ అన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏమొస్తుంది, టీ అనమాట. ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోట్ డాట్ చిల్డ్రన్ రిటర్న్ వర్డ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇందులో టీహెచ్ఏ ఉంది కదా, టీహెచ్ఏలో ఫస్ట్ వర్డ్ ఏంటి, టీ. ఈ టీ అన్నది నోట్ డాట్ చిల్డ్రన్ ఉంటుందా, ఎందుకంటే చూడు ఈ 3 వర్డ్స్లో ఏ వర్డ్ కూడా టీతో స్టార్ట్ అవ్వాలి, అంటే రూట్ నోడ్గా చైల్డ్ కింద ఏ వర్డ్స్ ఉంటాయి, సిబిఆర్ ఉన్నాయి కానీ టీ ఎక్కడ లేదు. సో లేదంటే దాని అర్థం ఏంటి, అలాంటి వర్డ్ లేదని అర్థం. సింపుల్గా మనం డైరెక్ట్ వర్డ్ని రిటర్న్ చేయొచ్చు అక్కడి నుంచి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఉందనుకో, ఒకవేళ ఆ వర్డ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాట్లు అనుకో, క్యాట్లో సి అన్న వర్డ్ ఉంది కదా. సో ఏం చేస్తావు, ప్రీఫిక్స్ ప్లస్ ఈక్వల్ టు క్యార్ అంటావు, అండ్ ఈ మనం నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వాలి కదా. సో నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్, నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతావు. ఓకే, సో ఫస్ట్ కేసులో టీ ఉంది కాబట్టి టీ అనేది చిల్డ్రన్కి లేదు కాబట్టి డైరెక్ట్ వర్డ్ రిటర్న్ అయిపోతుంది, అంటే టీహెచ్ రిటర్న్ అయిపోతుంది, అక్కడితో ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ వర్డ్ వచ్చినప్పుడు క్యాట్లు వచ్చిందా, సో క్యాట్లో ఏం చేస్తున్నాం, మనకి సి అనేది ఆల్రెడీ చైల్డ్ కింద ఉంది, రూట్కి చైల్డ్ కింద ఉంది, సో ఇది వ్యాలిడ్ కాబట్టి ప్రీఫిక్స్ అప్డేట్ చేసుకుంటాం, నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం వస్తుంది, ఏ వస్తుంది, ఏ కూడా సికి చైల్డ్ కింద ఉంటుంది కాబట్టి సో అది కూడా ట్రూ, ప్రీఫిక్స్కి ఏ యాడ్ అయిపోతుంది. దాని తర్వాత టీ వస్తుంది, టీ అనేది ఏకి చైల్డ్ కింద ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ క్యాట్ యాడ్ చేసాం. క్యాట్ అంటే రూట్కి చైల్డ్ కింద సి ఉంటుంది, సికి చైల్డ్ కింద ఏ ఉంటుంది, ఏకి చైల్డ్ కింద టీ ఉంటుంది. సో ఇక్కడ దాకా అయింది కదా. మనం టీ దగ్గర ఏం చేస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మనం టీ దగ్గర ఏం చేస్తున్నాం, ఈజ్ అండ్ ఈక్వల్ టు ట్రూ అని బట్టి అప్డేట్ చేసుకున్నాం. ఇక్కడ చూడు అప్డేట్ చేస్తున్నది ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, అప్డేట్ చేస్తున్నాం కదా. ఎప్పుడైతే ట్రూ తగిలిందో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్రీఫిక్స్ అనేది రిటర్న్ చేయొచ్చు. సో అది కూడా రాసేద్దాం ఇక్కడ. ఇఫ్ నోట్ డాట్ ఈజ్ అండ్ ఇలా డైరెక్ట్ రాస్తారు సరిపోద్ది, ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ అండ్ ఇట్ సెల్ఫ్ ఒక ఫాల్స్ అండ్ ట్రూ అనే దాన్ని మెయింటైన్ చేస్తుంది. సో ఈజ్ అండ్ అనేది ట్రూ అయింది అనుకో, ఇక్కడ ఆటోమేటిక్గా ట్రూ వస్తుంది. సో ఇది ట్రూ అయిందంటే డైరెక్ట్ రిటర్న్ ప్రీఫిక్స్ అనమాట. ఒకవేళ ఏది రిటర్న్ అవ్వదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ఇక్కడ ఈ కేసులో రిటర్న్ అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ ఫర్ లూప్ అయిన తర్వాత ఇది కానీ రిటర్న్ అవ్వకపోతే మనం డైరెక్ట్ వర్డ్ని రిటర్న్ చేయొచ్చు, రిటర్న్
వర్డ్ అనమాట. ఇది జస్ట్ సేఫ్టీ కోసం అంతే, అందుకని ఏం కాదు. ఇదిగో దీంతో మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. ఏం చేస్తున్నాం, ఫస్ట్ టీహెచ్ఈ వచ్చింది. సో టీ అనేది చైల్డ్ అసలు చిల్డ్రన్ కాదు కాబట్టి ఏమైంది, డైరెక్ట్ టీహెచ్ రిటర్న్ అయిపోయింది. సో వర్డ్స్ ఆఫ్ ఐ ప్లేస్లో టీహెచ్ఈ అలాగే ఉంది. తర్వాత క్యాట్లు వచ్చింది. క్యాట్లు అన్నది ఇక్కడ ఎలా రన్ అవుతూ ఉంటుంది, ప్రీఫిక్స్లో CAT వస్తుంది. టీ వచ్చిన తర్వాత ఇక్కడ నోడ్ మూవ్ చేసుకుంటున్నాం, ఈజ్ అండ్ అలా చెక్ చేసుకుంటున్నాం. ఈజ్ అండ్ అయితే రిటర్న్ ప్రీఫిక్స్ అంటున్నాం, దీన్ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో CAT ఉంది కాబట్టి ప్రీఫిక్స్లో CAT సేవ్ చేసుకుని రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ వజ్ వచ్చింది. వజ్ అనేది అసలు లేదు కాబట్టి డైరెక్ట్ వర్డ్ రిటర్న్ అయిపోతుంది. ర్యాట్లు వచ్చింది. ర్యాట్లు ఉంది కాబట్టి ర్యాట్ అనేది ఉంది కాబట్టి అండ్ ఈజ్ అండ్ కూడా ట్రూ ఉంది కాబట్టి డైరెక్ట్ ప్రిఫిక్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, తర్వాత బై ఎలాగో లేదు, సో రిటర్న్ అయిపోతుంది. టీహెచ్ఈ రిటర్న్ అయిపోతుంది. తర్వాత బ్యాటరీలో BAT అనేది ఉంది. అండ్ బ్యాటరీలో బ్యాట్కి అంటే ఈ బ్యాట్ అనే వర్డ్కి మనం టీ దగ్గర ట్రూ అని మార్క్ చేసుకున్నాం. సో ఈజ్ అండ్ ఈక్వల్ ట్రూ వస్తుంది కాబట్టి అక్కడ కూడా మనకి రిటర్న్ అయిపోతుంది ప్రీఫిక్స్ అన్నది. సో మొత్తానికి వర్డ్స్ అన్నీ కూడా మనకి రిటర్న్ అయిపోద్ది. రిటర్న్ అయిపోయి ఏం చేస్తున్నాం, ఆ వర్డ్ అనే ప్లేస్లో దాన్ని ఈ రిటర్న్ అయిన దాంతో రీప్లేస్ చేసేస్తున్నాం. ఇంకో డైరెక్ట్ ఇక్కడ రీప్లేస్ చేసేస్తున్నాం. ఓకే, ఏమవుతుంది అప్పుడు, ఇలా ఇలా అవుతుంది అనమాట. అంటే లైక్ ఇలా కాదు, మనకి కామా సెపరేట్ కింద ఇలా లిస్ట్లో డిక్షనరీలో చూడు ఎలా ఉన్నాయి, సేమ్ అలాగే ప్రతి వర్డ్ ఉంటుంది అనమాట ఇలా వర్డ్స్లో. అప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం, జాయిన్ చేసి రిటర్న్ చేస్తున్నాం అంతే. చదువు రన్ చేస్తున్నాను, మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ కూడా చేసేద్దాం. మనకి సబ్మిట్ కూడా అయింది అండ్ 98 milliseconds వచ్చింది. సో ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్స్ వచ్చేసి ఆఫ్ n ఇంటూ L అనమాట. n అంటే లెంత్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్ అండ్ అలాగే L అంటే లెంత్ ఆఫ్ ఈచ్ వర్డ్ అనమాట. ఓకే, అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ K అనమాట. మనం టోటల్గా డిక్షనరీలో ఎన్ని వర్డ్స్ అవుతున్నాయో సో వాటిని ట్రైలో స్టోర్ చేయడానికి మనం యూస్ చేస్తాం కాబట్టి స్పేస్ వచ్చేసి ఆఫ్ K అనమాట ఈ కోడ్కి. ఓకేనా, సో ఐ హోప్ ఇవాళ వీడియో మీకు క్లియర్ అవుతుంది అనుకున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో రెఫర్ చేయండి అండ్ అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టం రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ మళ్ళీ లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపటి ముందుంటా. టిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.